అందరికీ బాగున్నారా? పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ఆలు ఫ్రైడ్ రైస్ చేశాననమాట. దానికి కావాల్సినయి పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆలుగడ్డ కడిగేసి ముక్కలు కోసేసి ఇలా వాటర్‌లో ఏసి పెట్టాననమాట. ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె పోసేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాననమాట. నూనె, నెయ్యి కాగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలేసి పచ్చిమిరపకాయలని మంచిగా వేగనిచ్చాను. వేగిన తర్వాత ఆలుగడ్డని బుట్టకి వేసేసుకొని నీరంతా పోయిన తర్వాత ఆలుగడ్డ అంతా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసిన తర్వాత మనం కొంచెం ఏగనియ్యాలనమాట. అన్నం ముందే ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి. అన్నం ఉడకపెట్టి కుక్కర్‌లో పెట్టుకుంటే బావుంటది. విజిల్‌లో అయితే మెత్తగా అయితది. దాని తర్వాత కొంచెం ఆలుగడ్డ మంచిగా ఏగిన తర్వాత ఉప్పేసుకొని కొంచెం ఏగనియ్యాలి. అప్పుడు పచ్చిమిర్చికి కూడా ఉప్పు పట్టి టేస్ట్ బాగుంటుందనమాట. కలిపేసేయాలి. ఇది కొంచెం టైమ్ టేకింగే కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాగా కలిపేసిన తర్వాత మనం ఇందాక చూపించాం కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే ఎయండి. ఎక్కువ వేయక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి మంచిగా వేగనియ్యాలి. దాని తర్వాత మీ ఇష్టం ఏదన్నా గరం మసాలా కానీ, ధనియా పౌడర్ గానీ, ఏదైనా ఫ్రైడ్ రైస్ మసాలా గానీ ఏదన్నా వేసేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. ఇదంతా కూడా మంచిగా ఈ ఆలూకి, పచ్చిమిరపకాయలకి అంతా పట్టేటట్టు కొంచెంసేపు ఏగిన తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి. రైసు కొంచెం కొంచెం ఏసుకుంటూ కలుపుకోవాలి. అలా రైస్ అంతా వేసేసి కలుపుకొని కొంచెం సేపు ఏగనియ్యాలనమాట ఆ రైస్‌ని. ఎక్కువ సేపు అవసరం లేదు. కానీ పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఆలు అంటే కొంచెం అన్‌హెల్తీ అనుకుంటారు కానీ అప్పుడప్పుడు మనం పిల్లలకి ఇలా హ్యాపీ చేస్తే బావుంటుంది కాబట్టి మీరు గూడా ఈ రైస్, ఆలు ఫ్రైడ్ రైస్ ఏదనుకుంటారో అది ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. వేడి వేడి ఆలు రైసు స్కూల్‌కి కాబట్టి వేడిగా ఉండదు. దీంతో పాటు కొంచెం పెరుగు పెట్టండి. చల్లగా ఉంటుంది. ఎండాకాలం వచ్చేస్తుంది గదా! పెరుగు పెట్టాల్సిందే.